దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ప్రకాశం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిరంజీవి అన్నారు. ప్రకాశం జిల్లా మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఒంగోలులో యూనిటీ మార్చ్ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిరంజీవి, మేరా భారత్ ప్రకాశం జిల్లా యువజనాధికారి మహేంద్రారెడ్డిలు జెండా ఊపి యూనిటీ మార్చ్ ను ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన మార్చ్ నెల్లూరు బస్టాండ్ రత్నమహల్ సెంటర్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని అంతా ఒక్కటి చేసిన వ్యక్తి పటేల్ అని అన్నారు. భారత ఫస్ట్ హోమ్ మినిస్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ. మీకు అందరూ తెలిసే ఉంటుంది, 1947 ముందు భారతదేశం ఏ విధంగా డిసింటిగ్రేట్ అయిపోయిందో, అంటే రకరకాలుగా విడిపోయింది. తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు అయితే మన భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో చేరనప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఉన్న ఎవరైతే కలవకుండా ఉన్నారో ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా ఏకం చేయడం జరిగింది. అన్నీ కూడా ఇప్పుడున్న స్వతంత్ర భారతదేశంలో ఏదైతే మనం ఉంటున్నామో ఇదన్నీ కూడా అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన వాళ్ళ కృషి వల్ల మనం ఇప్పుడు కూడా ఇంటిగ్రేటివ్ ఉంటున్నాము. అదేవిధంగా ఈ యూనిటీ అనేది మనకి ఈ భారతదేశంలో మనకి విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న భాషలు, ఇక మనకి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తున్నామంటే ఖచ్చితంగా అది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వేసిన బాట. ఇది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న యువతందరికీ దేశభక్తిని పెంచడం, అలాగే దేశాభివృద్ధిలో వాళ్ళని పాల్పడేటట్టు చేయటం, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కలగలిగిన స్వతంత్ర భారతదేశాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి చేసిన సేవలు అంటే దాదాపు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 526 సంస్థానాలని భారతదేశంలో మమేకం చేసి భారతదేశాన్ని అంతటినీ ఒక ఏకదాటి కిందకి తెచ్చిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి ఈ సందర్భంగా దేశం మొత్తం మీద దాదాపు 750 జిల్లాల్లో మనం ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ పాదయాత్రలని నిర్వహించుకుంటూ యువతలో ఈ దేశభక్తిని, క్రీడా స్ఫూర్తిని, అలాగే యూనిటీ అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియజేస్తూ లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుతూ యువతలో ఈ చైతన్యం తేవడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాం. మినిమం మనం ఇక్కడ 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దాకా ఈ పాదయాత్ర నిర్వహించుకొని యువతలో కొద్ది ఫిట్నెస్ని పెంచుతూ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం.